ప్రైజ్ ది లార్డ్. సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 27వ తారీఖు ఏప్రిల్ నెల 2020 సంవత్సరం. దేవుడు ఈ రోజంతటిని మీకు బహు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని చూద్దాం. మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. దినమెల్లనే పాడిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడిన ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని చూసి ఆనందించారు కదా. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అమూల్యమైన వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ వాక్య భాగాన్ని మనం చిన్నప్పటి నుంచి అనేక సార్లు చదువుకుని ఉంటాం, అనేక సార్లు వినుంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మనకి ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే లేమి కలగదు, నీకు లేమి కలగదు అని దేవుడు మనకి చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఎవరికి లేమి కలగదు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవాని కాపరిగా కలిగినటువంటి వారికి లేమి కలగదు. అందరికీ లేమి కలగకుండా ఉండదు, కానీ ఎవరైతే దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే లేమి కలగదు. ఈ రోజుల్లో అనేక మంది లేమిరికంతో బాధపడుతూ ఉంటారు.
ఈ రోజుకి భోజనం ఎలాగా, రేపటికి భోజనం ఎలాగా, ఇలాగా అనేక రకాల ఆలోచనలు చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది ఇండ్లలో అనేక రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మనం గమనించినట్లయితే పేదవారికి మాత్రమే ఇబ్బందులు కాదు, కానీ మధ్యతరగతి వారికి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారు పేదవారికి సరిపోరు, అలాగే ధనవంతులకి సరిపోరు, అటు ఇటు కాకుండా మధ్యరకంలో ఉంటారు. కాబట్టి ఈ మధ్యతరగతి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వారికి ఒక నెల శాలరీ రాకపోయిందంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. మనం గమనించినట్లయితే ఈ కరోనా వైరస్ వచ్చిన కారణంగా అనేక మంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుండడం మనం చూస్తుంటాం. మనకి తెలియదు, కానీ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క ఇదిని బట్టి, వాళ్ళ యొక్క గౌరవాన్ని బట్టి బయటికి ఏది కూడా చెప్పుకోలేరు, కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుడు వారికి గొప్ప సహాయకారిగా ఉంటూ ఉంటాడు. మనం గమనించినట్లయితే సారెపతు ఊరిలో ఏలియా గారికి ఆ యొక్క పేద విధవరాల ద్వారా దేవుడు భోజనాన్ని అనుగ్రహించాడు. ఏలియా గారు ఎప్పుడైతే ఆమెను చూస్తాడో, నువ్వు వెళ్ళి నాకు మంచినీళ్ళు తెమ్మని చెప్పినప్పుడు ఆమె వెళ్ళబోతూ ఉండగా మరలా ఆమెను పిలిచి నాకు ఒక చిన్న అప్పం తీసుకురా అని చెప్తాడు. అలాగా ఒక రొట్టె ముక్కను తెమ్మని చెప్పినప్పుడు తన యొక్క పరిస్థితి అంతా చెప్తుంది. మా ఇంట్లో భోజనానికి పిండి లేదు, నూనె లేదు. మా ఇంట్లో పట్టెడు పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. అది కూడా నేను నా బిడ్డ అప్పములు చేసుకుని తిని తర్వాత ఇంకా భోజనం లేక చనిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. దాని నిమిత్తమే కట్టెలేరడానికి వచ్చానని ఆమె చెప్పినప్పుడు ఆ ఏలియా గారు చెప్పినటువంటి మాట, నువ్వు మొదటగా ఒక చిన్న అప్పం చేసి నా దగ్గర తీసుకునిరా, తర్వాత నీకు, నీ యొక్క బిడ్డకి, మీ యొక్క కుటుంబ సభ్యులకి చేసుకో. నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదని చెప్పినప్పుడు ఆమె అట్టి రీతిగానే నమ్మకంతో, విశ్వాసంతో, ఒక దైవజనుడు చెప్పాడన్న ఒక విశ్వాసంతో ఏం చేస్తుందంటే ఆమె ఆయన చెప్పినట్టుగానే చేస్తుంది. నిజానికి ఆమె దగ్గర భోజనం పెట్టే స్థాయి లేదు, కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆ దైవజనుడు చెప్పిన రీతిగా ఆ కొంచెం పిండిలో, ఆ కొంచెం నూనెతో ఏం చేస్తుందంటే ఒక చిన్న అప్పం చేసి ఈయనకి ఇచ్చిన తర్వాత తనకు కుటుంబ సభ్యులకి చేస్తుంది. నిజంగా దేవుడు భూమి మీద వర్షం కురిపించేంత వరకు కూడా, ఆ కరువు తీరిపోయేంత వరకు కూడా ఆ తొట్టెలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు. దేవునికి స్తోత్రం. మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు, మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు మనం చూస్తుంటాం. ఎందుకంటే మనకి ఆయన సహాయకారిగా ఉంటాడు, మనకి ఆయన దీవెనలు ఇచ్చు దేవుడిగా ఉన్నాడు, మనల్ని పోషించు పోషకుడిగా ఉన్నాడు. ఆయన గనక మనం కాపరిగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి జీవితాల్లో లేమిరకం అనేది ఉండదు. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 10వ చరణం మనం చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలన్నా సరే ఆకలితో పస్తులుంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ఆశ్రయించాలి. ఆయనకి మనకు గృహం మీద, మనకు కుటుంబం మీద, మనకు జీవితాల మీద ఆయనకి అధికారం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన్ని ఆ విధంగా మనం కాపరిగా చేసుకుని ఉంటామో మన జీవితాల్లో లేమిరికం అనేది ఉండదు. ఈ కరోనా వైరస్ వల్ల మరి చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడు ఎవరొకరు ద్వారా ఏదో ఒక సహాయాన్ని చాలామందికి అందిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క సహాయాన్ని పొందుకుంటున్న వారు మరి వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరైతే సహాయం చేస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలా చాలామంది వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. దేవుడు అలాంటి వారి కుటుంబాలను, అలాంటి వారి జీవితాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఒకసారి ఒక కుటుంబంలో ఒక గొప్ప విషాదం నెలకొంది. ఏంటంటే ఆ కుటుంబ యజమాని యాక్సిడెంట్ అయి చనిపోవడం ద్వారా ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబ యజమాని భార్య తనకున్నటువంటి బిడ్డలను తీసుకొని అటుపక్క వెళ్తూ ఎంతో నరకయాతను అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డలకేమో ఆకలి అవుతూ ఉంటుంది, వాళ్ళకి భోజనం పెట్టడానికి ఎలాంటి సరుకులు ఉండవు, ఎలాంటి భోజన పదార్థాలు ఉండవు. తను ఎంతో బాధతో దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ దగ్గర కొన్ని వస్తువులు కావాలి, భోజన పదార్థాలు అన్నప్పుడు వారెవరు కూడా సహకరించరు. ఆమె అలా వెళ్ళిపోతూ ఒక చోట ఉన్నప్పుడు తనకి రేడియోలో ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట ఏంటంటే,
ఆ రేడియోలో మాట్లాడుతున్నటువంటి రేడియో జాకీ మీకు ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నట్లయితే మీరు దేవుణ్ణి డైరెక్ట్గా అడగవచ్చు మాకు ఫోన్ చేసి అని ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒకసారి ఆలోచించి దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసంతో ఫోన్ చేసి తన యొక్క పేదరికం గురించి తనకున్నటువంటి ఆ ఇబ్బందుల గురించి దేవుణ్ణి అడుగుతుంది. ఇక కార్యక్రమం అంతా కూడా ఒక ధనవంతుడు వింటూ ఉంటాడు. విన్నటువంటి ఆ ధనవంతుడు చాలా ఆశ్చర్యానికి లోనవుతాడు. రేడియో ప్రోగ్రామ్కి ఇలా ఫోన్ చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడా? వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి, వీళ్ళకి దేవుడు లేడని ప్రూవ్ చేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే అతను నాస్తికుడు కాబట్టి. అతను ఏం చేస్తాడంటే ఆ రేడియో స్టేషన్కి ఫోన్ చేసి ఆమె యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకొని తన సెక్రటరీకి ఒక ఆర్డర్ ఇస్తాడు. అదేంటంటే నువ్వు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి సరిపడగా వస్తువులు భోజన పదార్థాలు అందించిన తర్వాత నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఈ భోజన పదార్థాలన్నీ కూడా దెయ్యం పంపించింది, డెవిల్ పంపించాడు అని చెప్పు అని తీవ్రంగా ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేసినప్పుడు ఆ సెక్రటరీ అదే రీతిగా అనేక రకాలైనటువంటి భోజన సామాగ్రి, వస్తువులు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తీసుకొని చాలా పెద్ద మొత్తంలో తీసుకొని ఆ గృహాన్ని సందర్శించి ఆమెకు అవన్నీ కూడా ఇస్తున్నప్పుడు ఆమె చాలా ఆశ్చర్యంతో ఆనందంతో అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుని లోపల పెట్టుకుంటూ ఉంటుంది. అలా పెట్టుకుంటున్నప్పుడు ఈ సెక్రటరీకి చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇదేంటి ఈమె ఏమీ అడగట్లేదని చెప్పి ఇంకా తనే అడుగుతుంది. ఏమనంటే ఇవి ఎవరు పంపించారో మీరు నన్ను అడగరా అని అడిగినప్పుడు ఆ విశ్వాసి నవ్వి విశ్వాసంతో ఒక గొప్ప మాట చెప్తుంది. అదేంటంటే నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఎవరు పంపించారో, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆఖరికి దెయ్యమైనా సరే ఆయన మాట వినాల్సిందే అని చెప్తుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. నిజంగా మన ఇంటి పరిస్థితులు బాగోకపోవచ్చు, లేమరిక ఉండవచ్చు, లేదా ఇంట్లో తినడానికి సరుకులేమీ లేకపోవచ్చు. మనం దేవునిపై ఆధారపడినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని పస్తులు ఉంచునని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. సో మనం ఆయన యందు విశ్వాసంతో ఆయన యొక్క కృపకు మనం పాత్రలు అవుదాం, ఆయన చేత పోషింపబడదాం. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు ఘనమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రాలు. దేవా, గతించిన కాలమంతా మీకు బలమైన సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రం చేసినందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈరోజు మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నన్ను బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఎలాంటి కొదువ ఉండదని మీరు ఇచ్చిన భరోసాను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే లేమిరికలు ఉన్నారో వారందరికీ కూడా నాయన మీ యొక్క కృపా కాపుదల దయచేయండి. అటు రీతిగానే ఇక కరోనా వైరస్ నాయన ఇక ప్రపంచం నుంచి తీసివేయమని ప్రార్థన చేయించినాం. నాయకులందరికీ కూడా మీకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, నడిపింపును అనుగ్రహించండి. అలాగే వైద్యులను, వైద్య సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అట్టి రీతిగానే పారిశుధ్య కార్మికులను దీవించండి. మీకు భద్రతా కాపుదల వారికి దయచేయండి. కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రముగా స్వస్థత అనుగ్రహించండి. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఇతరత్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా స్వస్థత అనుగ్రహించండి. ఎవరైతే ఆకలితో పస్తులు ఉంటున్నారో, ఆకలితో అలమటించిపోతున్నారో వారందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. వారికి సహకరిస్తున్నటువంటి దాతలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా మీకు కృపా కాపుదల మాపై మెండుగా కుమ్మరించి మీరే మహిమ పొందమని, ఈ చిన్ని మనవులు మీకు పాద సన్నిధికి చేర్చుకొనమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు ఎవరైతే జన్మదిన వేడుకలు అలాగే వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారో వారందరికీ మన సిలువ సాక్ష్య మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు చేతనైన సహాయం, మీరు చేయగలిగే సహాయం మీ ప్రాంతాల్లో చేయండి. భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మీరందరూ కూడా తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు నాయన సంవత్సరమైన దయాకిరీటాన్ని వీరికి అనుగ్రహించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు నాయన పుట్టినరోజులు అలాగే వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి కాపాడినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. రాబోతున్న కాలం అంతా కూడా అట్టి రీతిగానే దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. వారి జీవితాలను ఆయన గొప్ప గొప్ప విజయాలు నింపండి. వాళ్ళ కుటుంబాల్లో చక్కటి వెలుగును అనుగ్రహించమని,
వారి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నట్లయితే దీన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అలాగే మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థించండి, సహకరించండి. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మా సిలువ సాక్షి మినిస్ట్రీస్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ 8688885588. గాడ్ బ్లెస్ యూ ఆల్.